హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. మరికొన్ని ఎక్సైటింగ్ ఫ్లాష్ అప్డేట్స్ అయితే వచ్చాయి. సో వాటి గురించి ఇందులో అయితే చూద్దాము. చూసే ముందు గైస్, మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ఛానల్లో కంటెంట్ చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే స్పెషల్గా లైక్, షేర్, కామెంట్ అండ్ హైప్ అనేది మర్చిపోకండి. మరెందుకు ఆలస్యం, సింపుల్గా వీడియో చేద్దాం. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ అప్డేట్, రజనీకాంత్ గారిని చూస్తున్న జైలర్ 2 డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్. తెలుసు కదా గైస్, జైలర్ 1 తర్వాత డైరెక్టర్ జైలర్ 2ని మన ముందుకు తీసుకుని వస్తున్నది. సో ఈ ఫిల్మ్కి సంబంధించి చాలా వరకు షూటింగ్ పోర్షన్ కంప్లీట్ చేసుకున్నారు. అండ్ రీసెంట్గానే ఒక స్పెషల్ సాంగ్ కూడా మూవీ నుంచి షూట్ అయితే చేశారు. ఈ స్పెషల్ సాంగ్లో వచ్చేసి నోరా ఫతేహి యాక్ట్ అయితే చేసింది. ఇప్పుడు మనకి జైలర్ 1లో తమన్నాతో ఒక స్పెషల్ సాంగ్ అనేది ఎలా ఉందో అలానే వచ్చేసి నోరా ఫతేహితో ఈ జైలర్ 2లో ఒక స్పెషల్ సాంగ్ వచ్చేసి షూట్ చేయడం అయితే జరిగింది. ఆ సాంగ్ కి సంబంధించి షూటింగ్ పోర్షన్ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది గైస్. రీసెంట్ గా చెన్నైలో కంప్లీట్ చేశారనమాట. సో నోరా ఫతేహి బ్యాక్ టు బ్యాక్ తమిళ్ 2 ఫిల్మ్స్ లో కనబడబోతుంది. ఒకటి ఇది రజనీకాంత్ గారితో స్పెషల్ సాంగ్ అయితే, ఇంకోటి ఫుల్ ఫీమేల్ క్యారెక్టర్ చేస్తున్న కాంచనా 4 సో రాఘవ లారెన్స్ పక్కన కనబడబోతుంది. సో 2 ఫిల్మ్స్ నుంచి నోరా ఫతేహి తమిళ్ ఫిల్మ్స్ 2026లో రాబోతున్నాయి అనమాట. ఈ జైలర్ 2 విషయానికి వస్తే రిలీజ్ గైస్ 2026 జూన్లో ప్లాన్ చేస్తున్నారు. ఇన్ కేస్ జూన్ లోపల ఈ ఫిల్మ్కి సంబంధించి టోటల్ పోర్షన్ కానీ కంప్లీట్ అవ్వకపోతే 2026 ఆగస్ట్కి పక్కా ప్లానింగ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్ VD15. ఈ మూవీ టైటిల్ వచ్చేసి రౌడీ జనార్దన్ గా కన్ఫర్మ్ అయితే చేస్తున్నారు. గైస్ ఈ ఫిల్మ్ నుంచి టుడే గ్లిమ్స్ అనేది రిలీజ్ అవ్వాల్సింది కదా, స్మాల్ మార్పు, డేట్ అనేది చేంజ్ అయితే చేశారు. సో డిసెంబర్ 22కి వచ్చేసి గ్లిమ్స్ రిలీజ్ చేస్తున్నారు గైస్. సంథింగ్ ఒక చోట సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో వచ్చేసి లాంచ్ అయితే చేస్తున్నారు. డిసెంబర్ 22 విజయ్ దేవరకొండ అండ్ కీర్తి సురేష్ యాక్ట్ చేసిన ఈ రౌడీ జనార్దన్ నుంచి గ్లిమ్స్ టైటిల్ లోగో అండ్ ఆ గ్లిమ్స్ లో వచ్చేసి ఎప్పుడు ఫిల్మ్ రిలీజ్ చేస్తున్నారో రిలీజ్ కూడా కన్ఫర్మ్ చేస్తారేమో చూడాలి. నెక్స్ట్ అప్డేట్, అల్లు అర్జున్ అండ్ లోకేష్ కనకరాజ్ ఫిలిం, వీళ్ళ కాంబినేషన్ లో ఒక ఫిలిం అయితే ఉంది గైస్. అయితే ఇది ఎప్పుడు స్టార్ట్ అయ్యి ఎప్పుడు మన ముందుకు వస్తుందో లైక్ 2030 వేసుకోండి. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మైత్రి మూవీ మేకర్స్ వారు మన ముందుకు తీసుకుని వస్తున్నారు. సో రీసెంట్ గానే వచ్చేసి స్టోరీ కూడా నరేట్ అయితే చేయడం అయితే జరిగిందంట. సో అల్లు అర్జున్ గారి నుంచి ఈ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయితే అయిపోయింది. మరి అల్లు అర్జున్ నుంచి ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడు అట్లీతో ఒక ఫిలిం తీస్తున్నారు. సో దాని తర్వాత పుష్ప 3 వచ్చేసి కంప్లీట్ అయ్యి రావాల్సి అయితే ఉంది. సో దాని తర్వాత మేబీ లోకేష్ కనకరాజ్ తన అప్కమింగ్ లైనప్ చూసుకున్నట్టయితే ఇప్పుడు కూలీ తర్వాత ఒక ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ అయితే చేసినట్లేదు. సో ఖైదీ 2 స్టార్ట్ చేస్తున్నారా లేకుంటే సంథింగ్ ఇంకేమైనా ప్రాజెక్ట్ ఉందా? సో తన ప్రాజెక్ట్స్ కూడా కంప్లీట్ అయ్యి అల్లు అర్జున్ అండ్ లోకేష్ కనకరాజ్ ఇద్దరు ఫ్రీ అయినప్పుడు ఈ ఫిలిం వచ్చేసి స్టార్ట్ అయితే చేస్తారేమో. అది కూడా మైత్రి మూవీ మేకర్స్ వారే దీన్ని తీసుకొని వస్తున్నది. అందుకే మీకు స్టార్టింగ్ లో 2030 అని చెప్పాను. అది 2030 స్టార్ట్ చేస్తారా లేకుంటే కంప్లీట్ అయ్యి వస్తుందా అది ఇప్పుడే మనం చెప్పలేమన్నమాట. నెక్స్ట్ వన్, ది రాజా సాబ్ సాంగ్ వచ్చేస్తుంది. సో సాంగ్ మీరు అందరూ చూసేసే ఉంటారనుకుంటున్నా. సో మీకు ఎలా అనిపించింది సాంగ్? నచ్చిందా లేదా? కామెంట్ బాక్స్ అనేది ఓపెన్లోనే ఉంది గైస్, తెలియజేయడం మర్చిపోకండి మీకు ఎలా అనిపించిందో. సో ఇంకా సాంగ్ గురించి మాట్లాడుకుంటే సాంగ్ వచ్చేసి అందరికీ బాగా నచ్చుతుంది అనమాట, అందరికీ ఎక్కేస్తుంది కూడా. ఇంకా వీడియో విషయానికి వస్తే గైస్, ప్రభాస్ గారి లుక్ వచ్చేసి నచ్చట్లేదు అనమాట. అంటే వింటేజ్ ప్రభాస్ గారిని మనకి మారుతి గారు చూపించడంలో ఆ వైబ్ అయితే ఇస్తున్నారు. బట్ సాంగ్ లో మనకి ప్రభాస్ గారు కనిపించడం, ఆ లుక్స్ అనేవి ఆడియన్స్కి వచ్చేసి నచ్చట్లేదు అనమాట. అంటే ఏం చేద్దాం గైస్, ఎంత సీజీ చేసినా ఇంకా ప్రభాస్ గారు అలానే కనబడతారనమాట. సో ఏజ్ పెరుగుతుంది, ఫేస్ కూడా మారుతుంది కదా. ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి చూసుకున్నట్టయితే ఈవెంట్ వచ్చేసి డిసెంబర్ 27కి కన్ఫర్మ్ అయితే చేశారు. ఎల్బీ స్టేడియంలో ఈవెంట్ అయితే జరుగుతుంది గైస్. నెక్స్ట్ అడవి శేష్ అండ్ మృణాల్ ఠాగూర్ యాక్ట్ చేసిన ఫిలిం డెకాయిట్ మూవీ నుంచి టీజర్ వచ్చేసి రిలీజ్ చేశారు. టీజర్ చూడడానికి బాగుంది గైస్, ప్రామిసింగ్ టీజర్ మన ముందుకు తీసుకుని వచ్చారు. సో లేట్ గా వచ్చిన ఒక బెస్ట్ అవుట్పుట్ తో వస్తున్నట్టు అర్థమైతే అవుతుంది. సో ఆ టీజర్ లో వచ్చేసి హైలైట్ గా మనకి ఒక ఓల్డ్ సాంగ్ వచ్చేసి ప్లే చేశారు కదా, అదే గైస్ కన్ను కొట్టారు కన్ను పెట్టారు. సో ఆ సాంగ్ వచ్చేసి హైలైట్ గా ఉందన్నమాట. ఇంకా మనకి టీజర్ లో అనురాగ్ కశ్యప్, సునీల్ ఇంకా ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్స్ కూడా చూపించడం జరిగింది. మీరు టీజర్ చూసినట్టయితే అందులో మనకి అడవి శేష్ గారు ఒక దొంగ అని చెప్పేసి చూపించారు. ఆ దొంగకి మన మృణాల్ ఠాగూర్ సంథింగ్ హెల్ప్ అయితే చేస్తుందన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మృణాల్ ఠాగూర్ ఈ ఫిలింలో ఒక పోలీస్ ఆఫీసర్, అందుకే తను ఎక్కడ కనపడినా మనకి క్లిప్స్ లో వచ్చేసి హీరోతో మాస్క్ అయితే వేసుకుందనమాట.
సో తను ఒక పోలీస్ ఆఫీసర్గా ఉండి కూడా మన హీరో దొంగ అయినప్పుడు తనకి ఎందుకు హెల్ప్ అయితే చేస్తుంది. వీళ్ళ పాస్ట్లో జరిగిన ఒక డార్క్ కోణం ఏంటి అంటే ఒక పాస్ట్ లవ్ స్టోరీ సంథింగ్ ఏదో ఒకటి అయితే ఉండవచ్చు. సో అందుకే వచ్చేసి తనకి హెల్ప్ అయితే చేస్తుంది. సో ఇందులో వచ్చేసి మన అడవి శశు ఒక దొంగగా కనబడుతున్నారు. ఆ దొంగ క్యారెక్టర్ అనేది ఎలా ఉంటుంది, ఇంకా మృణాల్ ఠాగూర్ ఎందుకు ఈస్ట్కి హెల్ప్ అయితే చేస్తుంది. సో ఇదంతా మనం మూవీలోనే చూడాలన్నమాట. సో గైస్ ఈ ఫిల్మ్ మనకి థియేటర్స్లో వచ్చేసి 2026 మార్చ్ 19కి రిలీజ్ చేస్తున్నారు. ఇదే డేట్ పక్కా అంటే గైస్ లైక్ చూసుకున్నట్టయితే ఇప్పుడే మనకి దురంధర్ ఫస్ట్ పార్ట్ అయితే వచ్చింది. సెకండ్ పార్ట్ వచ్చేసి మార్చ్ 19th 2026కి కన్ఫర్మ్ అయితే చేస్తున్నారు. సో దురంధర్తో క్లాష్తో ఈ డెకార్డ్ ఫిల్మ్ అనేది మనకి రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ సంతాన ప్రాప్తిరస్తు. ఈ ఫిల్మ్ వచ్చేసి కామెడీ అండ్ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా తీసుకుని వచ్చారు. ఇందులో విక్రాంత్ రెడ్డి, చాందిని చౌదరి అండ్ వెన్నెల కిషోర్, తరుణ్ భాస్కర్ ఒక స్పెషల్ క్యారెక్టర్ వచ్చేసి చేశారనమాట. సో రీసెంట్గానే ఈ ఫిల్మ్ థియేటర్స్లో రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో చాలామంది ఈ ఫిల్మ్ అనేది చూద్దామని చెప్పేసి ఎక్సైటింగ్ అయితే ఉంటారు. అది కూడా హీరో కోసం కాదు, స్పెషల్గా చాందిని చౌదరి కోసం అనమాట. అది కూడా థియేటర్స్లో వద్దులే మనీ లేవని చెప్పేసి ఓటీటీ ప్లాట్ఫామ్కి వచ్చినాక చూద్దామని చెప్పేసి ఉంటారనమాట. సో ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ ఫిల్మ్ అనేది వచ్చేసింది గైస్, మీరైతే చూడవచ్చు. నౌ టుడే వచ్చేసి ఓవర్సీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ అయితే చేశారు. అండ్ టుమారో డిసెంబర్ 19th వచ్చేసి జియో హాట్స్టార్ అండ్ అమెజాన్ ప్రైమ్ వీడియో, సో 2 ప్లాట్ఫామ్స్కి ఈ ఫిల్మ్ ఇవ్వడం అయితే జరిగింది. అమెజాన్ ప్రైమ్ వీడియో అండ్ జియో హాట్స్టార్లో ఈ ఫిల్మ్ చూడడానికి టుమారో అందుబాటులో అయితే ఉంటుందన్నమాట. సో చూద్దామని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉన్న వారు చూడవచ్చు అనమాట. అయితే ఇక్కడ ఈ ఫిల్మ్ ట్రైలర్ చూసుకున్నట్టయితే ఇది ఫ్యామిలీ ఫిలిం లాగా అనిపించలేదు, మరి ఫ్యామిలీ కామెడీ డ్రామా అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు. సో చూసిన వారు గైస్ ఈ ఫిల్మ్ అనేది ఫ్యామిలీతో చూడవచ్చా లేకుంటే చూడలేమా అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ సైకో సిద్ధార్థ మీలాంటి యువకుడి కథ. యాక్చువల్గా లాస్ట్ వీక్ ఈ ఫిల్మ్ థియేటర్స్లో ప్లాన్ చేశారు. సో పోస్ట్ పోన్ చేసి న్యూ డేట్ నౌ కన్ఫర్మ్ చేశారు. January 1st 2026కి ఈ ఫిల్మ్ థియేటర్స్లో రిలీజ్ ఉంటుంది. నెక్స్ట్ అప్డేట్ మంచు మనోజ్ పాన్ ఇండియా ఫిలిం డేవిడ్ రెడ్డి. సో ఈ డేవిడ్ రెడ్డి ఫిలిం వచ్చేసి ఎప్పుడో అనౌన్స్ అయితే చేస్తున్నారు కదా గైస్. ఇప్పుడు ఈ ఫిల్మ్కి సంబంధించి ఫస్ట్ గ్లిమ్స్ వీడియో రిలీజ్ చేశారు. సో గ్లిమ్స్ అయితే వచ్చింది పవర్ఫుల్ డైలాగ్స్తో. మీరు ఇంకా చూడకపోయి ఉంటే చూడండి. సో మన ముందుకు మంచు మనోజ్ గారు బైరవం అండ్ మిరాయ్ ఫిలిమ్స్ తర్వాత సో ఆ బైరవం మిరాయ్ ఫిలిమ్స్లో జస్ట్ ఒక క్యారెక్టర్ అంతే. ఇప్పుడు మెయిన్ హీరోగా వస్తున్న ఈ డేవిడ్ రెడ్డి ఫిలిం, ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్ డ్రామాగా తీసుకుని వస్తున్నారు. మూవీ స్టోరీ గైస్ మనకి ప్రెజెంట్ అయితే ఉండట్లేదు. 1897 to 2022 పీరియడ్ స్టోరీ వచ్చేసి ఉంటుందన్నమాట. మూవీకి డైరెక్టర్ హనుమారెడ్డి డెబ్యూట్ అనమాట. మ్యూజిక్ వచ్చేసి రవి బసూర్ అందిస్తున్నారు. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి సంథింగ్ ఏదో భారీ లెవెల్లోనే వస్తున్నట్టు ఉంది. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ ప్లాన్ చేశారు. సో మంచు మనోజ్ గారి నుంచి ఈ ఫిల్మ్ ఎలా ఉంటుందో చూద్దాము. 2026లో మన ముందుకు తీసుకొని వస్తారేమో, అది సెకండ్ హాఫ్లో రిలీజ్ ఉంటుందేమో చూడాలి. ఇంకా చూసుకున్నట్టయితే గైస్ ప్రెస్ మీట్లో వచ్చేసి ఒక పర్సన్ వచ్చేసి అడగడం జరిగింది, రామ్ చరణ్ గారు ఈ ఫిలింలో కేమియో చేస్తున్నారంట, అది నిజమేనా అని చెప్పేసి. జస్ట్ ఇది హైప్ కోసం అడిగారా, నిజంగానే సంథింగ్ ఎక్కడో ఒకటి న్యూస్ అయితే వచ్చిందా ఈ ఫిలింలో రామ్ చరణ్ గారు కేమియో చేస్తున్నారు అండ్ టీం వచ్చేసి అప్రోచ్ అయితే అయినట్టు అని చెప్పేసి. సో మంచు మనోజ్ గారు జస్ట్ అది ఫ్యూచర్లో తెలుస్తుంది అని చెప్పేసి అన్నారు. అంటే కేమియోస్కి సంబంధించి స్కోప్ అయితే ఉందంట ఫిలింలో. సో మరి అది ఎవరు యాక్ట్ చేస్తారు, ఎవరెవరు కేమియోస్ ఉంటారు అనేది అది మనకి ఫ్యూచర్లో తెలుస్తుంది. సో నిజంగానే టీం కానీ అప్రోచ్ అయినట్టయితే రామ్ చరణ్ గారు ఈ ఫిలింలో కేమియో చేస్తారా, దాని గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి. నెక్స్ట్ వన్ రొమాంటిక్ థ్రిల్లర్ లవ్ స్టోరీ ఫిలిం ఏక్ దివానికి దివానియత్. హర్షవర్ధన్ రాణే అండ్ సోనం బాజ్వా ఇందులో యాక్ట్ అయితే చేశారు. సో యాక్చువల్గా ఈ ఫిలిం వచ్చేసి December 16th నెట్ఫ్లిక్స్లో అప్లోడ్ అయితే అవ్వాల్సింది. సో మూవీ అయితే అప్లోడ్ కాలేదు. సర్లే అప్లోడ్ కాలేదు, న్యూ డేట్ సోర్స్ రాగానే మీకు చెప్దాం అనుకుంటే ఇప్పుడు ఈ ఫిల్మ్కి సంబంధించి ప్లాట్ఫామ్ అయితే చేంజ్ అయితే అయిపోయింది గైస్. సో G5 వారి నుంచి ఈ ఫిల్మ్ వచ్చేసి రిలీజ్ అవబోతోంది. G5 వారు అనౌన్స్ చేశారు న్యూ డేట్ వచ్చేసి December 26. సో December 26కి ఏక్ దివానికి దివానియత్ ఫిలిం మనకి G5 ప్లాట్ఫామ్లో చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. సో థియేటర్స్లో మిస్ అయిన వారు ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడండి, మీకు నచ్చుతుంది. నెట్ఫ్లిక్స్ నుంచే ఈ ఫిల్మ్ అప్లోడ్ అయి ఉంటే బాగుండేది, అంటే మనకి బెస్ట్ క్వాలిటీ అనేది చూడడానికి ఉంటుండేది. ఇప్పుడు G5 వారి నుంచి మనం ఎంత రిక్వెస్ట్ చేసినా ఈ G5 వారు క్వాలిటీ వచ్చేసి ఇంప్రూవ్ అయితే చేయట్లేదు అనమాట. నెక్స్ట్ గూఢచారి 2 బర్త్డే స్పెషల్గా ఏదో ఒక అప్డేట్ ఇవ్వాలి కాబట్టి దీని నుంచి ఒక న్యూ పోస్టర్ వచ్చేసి రివీల్ చేశారు. ఆ పోస్టర్ లుక్ అయితే మీరు చూడవచ్చు. ఇప్పటికే G2 నుంచి చాలా అంటే చాలా పోస్టర్స్ అయితే వచ్చాయన్నమాట. సో డెకార్డ్ ఫిలిం లాగా టీజర్ ఇచ్చారు వాళ్ళు. సో అలానే ఈ ప్రొడక్షన్ టీం కూడా ఒక గ్లిమ్స్ అనేది ప్లాన్ చేసి ఉండాల్సింది.
నెక్స్ట్ జననాయగన్ మూవీ నుంచి ప్రమోషన్ అప్డేట్ సెకండ్ సాంగ్ వచ్చేసి రిలీజ్ చేస్తున్నారు. టుడే ఈవినింగ్ 6:30 PM కి సెకండ్ సాంగ్ వచ్చేసి రిలీజ్ అయింది గైస్. మీరు ఇంకా చూడకపోతే చూడండి. సో రిలీజ్ వచ్చేసి స్టిల్ ఎలాంటి మార్పు అయితే లేదనమాట. January 9th కి రిలీజ్ చేస్తున్నారు. ఇంకా మూవీ నుంచి ఫైనల్ రన్ టైం కూడా లాక్ అయితే అయిపోయింది. ఇది కూడా చాలా లెంతీ డ్యూరేషన్ లోనే మన ముందుకు తీసుకొని వస్తున్నారు. బట్ రాజాసాబ్ అంతా లెంతీ అయితే లేదనమాట. ఈ మూవీ డ్యూరేషన్ వచ్చేసి 3 hours 3 minutes వరకు అయితే ఉంది. నెక్స్ట్ రాజు వెడ్స్ రాంబాయ్ మూవీ వచ్చేసి ఇప్పుడు ఈ టీవీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో చూద్దాం అన్నవారు వెళ్ళి వాచ్ చేయవచ్చు. ఇంకా మనకి ఎక్స్టెండెడ్ కట్లో ఓటీటీ ప్లాట్ఫామ్లో అప్లోడ్ అయితే చేశారు గైస్. మీరు థియేటర్స్లో చూసుంటే ఒక వర్షన్ ఉంటుంది. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్లో న్యూ వర్షన్ అనమాట. కొన్ని న్యూ సీన్స్ వచ్చేసి యాడ్ అయితే చేశారు. సో ఆ న్యూ సీన్స్ అనేవి ఎండింగ్లో యాడ్ చేశారా లేకుంటే మిడిల్లో ఎక్కడైనా యాడ్ అయితే చేశారా? మీరు ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ ఫిల్మ్ అనేది నవ్వు వాచ్ చేశారా? సో ఆల్రెడీ థియేటర్స్లో వాచ్ చేసిన వారు మరి ఎన్ని సీన్స్ అనేవి యాడ్ అయ్యి ఎంత డ్యూరేషన్ ఉంది అనేది మీకు తెలుసుంటే కామెంట్లో తెలియజేయండి. నెక్స్ట్ వన్ ఎకో. ఈ ఫిల్మ్ వచ్చేసి మిస్టరీ థ్రిల్లర్ డ్రామాగా వచ్చింది. మలయాళం ఫిలిం రీసెంట్గా నవంబర్లో థియేటర్స్లో రిలీజ్ చేశారు. సో ఈ ఎకో ఫిలిం గురించి మీరు ఆల్రెడీ రివ్యూస్లో దీని గురించి పాజిటివ్గా వినే ఉంటారు. సో మూవీ అయితే ఎక్సలెంట్గా ఉందని చెప్పేసి దీని గురించి టాక్ అయితే నడిచిందనమాట. అయితే ఇప్పుడు ఈ ఫిలింకి సంబంధించి ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వారు బ్యాక్ చేసుకున్నారు. సో మనకి త్వరలోనే నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ఈ ఫిలిం అప్లోడ్ అయితే చేస్తున్నారు గైస్. సో నెట్ఫ్లిక్స్ నుంచి వస్తుంది కాబట్టి డెఫినెట్గా తెలుగు తమిళ్ ఈ ఆడియోస్ కూడా ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు. సో డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో తెలుగు తమిళ్ కూడా రిలీజ్ అవుతాయి గైస్. వెయిట్ చేయండి. నెట్ఫ్లిక్స్ వారు నౌ రైట్స్ బ్యాక్ చేసుకున్నారు. త్వరలోనే ప్రీమియర్ అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్ డేట్ సోర్స్ రాగానే మీకు అప్డేట్ చేస్తాను. సో ఇవే ఫ్రెండ్స్ ఫ్లాష్ న్యూ అప్డేట్స్ వచ్చేసి. ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. సో మీరు ఇంకా వీడియోకి లైక్ చేయకుండా ఉంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే ఇచ్చిండి. మన కంటెంట్ ఇంకా మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.